చలికాలం మన వాతావరణాన్ని మాత్రమే కాదు, మన శరీరాన్ని కూడా మారుస్తుంది. కాబట్టి దానికి అనుగుణంగా మనం మన వంటశాలను కూడా మార్చుకోవాలి. మన పూర్వీకులు వంట అనేది బయట వాతావరణాన్ని బట్టి మారుస్తూ ఉండేవారు. అదే వాళ్ళ ఆరోగ్యానికి ముఖ్యమైనదిగా భావించేవారు. వింటర్ సీజన్లో మన బాడీ ఒక టెంపరేచర్ నుంచి ఇంకో టెంపరేచర్కి అడ్జస్ట్ అవుతూ ఉంటుంది. రెండవది ఏంటంటే, ఈ టైంలో మన బాడీ ఇమ్యూనిటీ పవర్ తగ్గిపోతూ ఉంటుంది, మన బాడీ సెన్సిటివ్గా మారుతుంది. సో దీనికి తగ్గట్టుగా మన వంటశాలలో చిన్న చిన్న మార్పులు చేసుకుంటే చాలు. ప్రపంచం మొత్తం చల్లగా మారినప్పుడు మన ఆహారం వేడిగా మారాలి. చలికాలంలో మీరు మీ ఆహారాన్ని ఎంత ఫాస్ట్గా చేస్తే అది మీ డైజెస్టివ్ కెపాసిటీని అంత తగ్గిస్తుంది. ఆహారం తీసుకునే సమయం, సూర్యుడు బలంగా ఉన్నప్పుడు మన జీర్ణశక్తి అంటే డైజెషన్ కూడా చాలా బలంగా అంటే స్ట్రాంగ్గా ఉంటుంది. ఈ ఎపిసోడ్లో మనం చలికాలంలో ఏ పదార్థాలు తీసుకోవాలి, ఏవేవి తీసుకోకూడదు, ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలనేది పూర్తిగా తెలుసుకుందాం.